మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఇంకా జాతకాలు చూసుకోకపోవడం ఏంటి? నిజమే చెప్తున్నారంటావా? నిజమైతే నిజం, అబద్ధమైతే అబద్ధం. ఏదైనా నాకు ఓకే సత్తమ్మా. కాకపోతే ఈ పెళ్లి సెట్ అయిపోతే నాన్నకి టెన్షన్ తగ్గి రిలాక్స్ అవుతారు. నేను అదొక్కటే ఆలోచిస్తున్నాను. మీ నాన్న సంగతి సరే కాని నీ విషయం చెప్పు. నీకు ఆ అబ్బాయి మనస్ఫూర్తిగా నచ్చాడా? నవ్వుతావేంటి? సమాధానం చెప్పు. ఏం సమాధానం చెప్పాలి? నీ మనసులో ఏముందో అదే చెప్పు. ఆఫీస్కి లేట్ అయిపోతుంది. నేను లేటుగా వెళ్తే నా మీద అరుస్తాడేమోనన్న భయంగా ఉంది సత్తమ్మా. త్వరగా పోనివా? జ్యోతమ్మా, మాట మార్చకు. ఆ పెళ్లి కొడుకు నీకు కూడా బాగా నచ్చాడు కదా? నాకు తెలుసులేమ్మా. పెళ్లి చూపుల రోజు నీ ఆనందం, ఆ అబ్బాయి టాటా చెప్పి వెళ్ళడం మొత్తం చూశానులే. కట్నం లేదని ఎలాగో చెప్పారు కాబట్టి అంతా మంచే జరుగుతుంది. కట్నం వద్దు అన్నంత మాత్రాన సమస్య రాదు అని ఖచ్చితంగా చెప్పలేం. అనవసరంగా ఆశలు పెంచుకుని ఆ తర్వాత బాధపడటం ఎప్పుడో ఆపేశాను సత్తమ్మా. పెళ్లి చూపుల రోజు నా ఆనందం నిజం కాదు. చాలాసార్లు పెళ్లి చూపులకు కూర్చొని నాకు అలవాటైపోయింది. జ్యోతి, నువ్వెన్ని చెప్పినా నాకు మాత్రం మీ జాతకాలు కలుస్తాయి, ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుందనిపిస్తుంది. రేపో మాపో వాళ్లే ఫోన్ చేసి శుభవార్త చెప్తారు చూడు. చెప్పని సత్తమ్మా. ఆ వార్త కోసం నాకన్నా ఆశగా ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. పెళ్లి కుదిరితే వాళ్లతో కలిసి సంతోషంగా ఉంటాను. తిరిగిపోతే వాళ్ళ బాధని మౌనంగా చూస్తాను. అంతా నా తలరాత. నువ్వు పోనీ. పోనీ ఏంటి? ఎందుకలా అన్నావు? నేను మామూలుగానే అన్నాను. ఆఫీస్కి టైం అవుతుంది, తొందరగా పోనీ అంటున్నాను. నిజం సత్తమ్మా, నువ్వు పోనీ. హలో అత్తయ్య, ఎలా ఉన్నారు? బాగున్నాను బాబు, మీరెలా ఉన్నారు? అందరం బానే ఉన్నామండి. కావేరికి నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నాను, కానీ మీతోనే మాట్లాడడం కుదరడం లేదు. ఈరోజు మీరే ఫోన్ చేశారు. మిమ్మల్ని ఒక విషయం అడగడానికి కాల్ చేశానండి. ఏంటి బాబది? సంధ్య నా మొదటి భార్య అన్న విషయం కావేరికి తెలుసా తెలీదా? అదేంటి బాబు అలా అడుగుతున్నావు? ఆ విషయం తెలిసే కదా అది పెళ్లి కొప్పుకుంది. నాకు ఆల్రెడీ పెళ్ళైందన్న విషయం తెలుసు, కానీ సంధ్య నా మొదటి భార్య అని కావేరికి తెలీదు అనుకుంటా. ఆకాష్ నా గురించి మీతో చెప్పేటప్పుడు మీ పక్కన కావేరి ఉందా? సంధ్యని సూర్య భార్య. ఇప్పుడు సంధ్య సూర్య మధ్య బంధం స్నేహం మాత్రమే. ఇంకేం ఆలోచించాల్సిన అవసరమే లేదు. నేనంతా విన్నాను. పక్కన లేదు, కానీ మా మాటలు పూర్తయిన తర్వాతే వచ్చింది. సూర్య గారు తన గతాన్ని మర్చిపోయారా లేదా అని కూడా అడిగింది. దానికి ఆకాష్ అంతా మర్చిపోయాడు అని చెప్పాడు. అయితే కావేరి మీ మాటలు పూర్తిగా వినలేదు. అందుకే సంధ్య నా మొదటి భార్య అన్న విషయం ఇప్పటికీ కావేరికి తెలీదు. ఏమైంది బాబు? ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు? ఏదన్నా సమస్య? సమస్య అంటే ప్రస్తుతానికి కాదు, కానీ ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రమాదంగా మారుతుంది. కావేరి నా మొదటి భార్య చనిపోయింది అనుకుంటుంది. గతాన్ని నేను గుర్తు చేసుకోకపోయినా నా మొదటి భార్య ప్రస్తావన వస్తే మాత్రం కావేరి తట్టుకోలేకపోతుంది. ఆవేశంతో ఊగిపోతుంది.
మా మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వస్తున్నప్పుడు సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తుంటే సంధ్య మీద కోప్పడుతుంది. సంధ్యకి ఒక ఫ్రెండ్గా గౌరవం ఇస్తున్నా కావేరి మాటకి విలువ లేదని చాలా సీరియస్ అవుతుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరే ఏదో రకంగా సంధ్య నా మొదటి భార్య అన్న విషయాన్ని కావేరికి చెప్పాలి. మేమెవరు చెప్పినా తను అర్థం చేసుకోవడం లేదు. చాలా పెద్ద గొడవ చేస్తుంది. అందుకే కావేరికి మీరే నిజం చెప్పాలి. లేదు బాబు, నేను కూడా చెప్పలేను. ఏంటండి ఇలా అంటున్నారు? మీరు చెప్తే అయినా కావేరి వింటుందనుకుంటే. వినదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను కాదు, ఆ దేవుడే దిగివచ్చి చెప్పినా అర్థం చేసుకోదు. కావేరికి ఎవరైనా దగ్గరైతే ఆ మనిషి తనతో మాత్రమే ఉండాలని కోరుకునేది. అందుకే చిన్నప్పటి నుండి తనకి ఫ్రెండ్స్ తక్కువ. ఆ ఇంటికి వచ్చిన తర్వాత సంధ్యతో సఖ్యంగా మెలగడం చూసి చాలా సంతోషించాను. మీ మీద ఇష్టంతోనే, సంధ్య మీద గౌరవంతోనే ఆ పెళ్లికి ఒప్పుకుంది అనుకున్నాను. గతాన్ని మర్చిపోయి సంధ్యని ఒక ఫ్రెండ్గా చూస్తున్నా నిజం తెలిస్తే నా కూతురు ఖచ్చితంగా అపార్థం చేసుకుంటుంది. కోపంతో మీ అందరి మనశ్శాంతిని పోగొడుతుంది. కానీ నిజం తెలియకుండా ఎన్నాళ్ళు దాచాలి? తనకి తానుగా విషయం తెలుసుకోవడం కన్నా పెద్దరికంగా మీరు చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది. నేను ఇంకా నా మొదటి భార్య జ్ఞాపకాల్లోనే బ్రతుకుతున్నానని తనకు ఆల్రెడీ అనుమానం మొదలైంది. ఈ సమస్యకి వీలైనంత త్వరగా పరిష్కారం చూడకపోతే చాలా ప్రమాదం. దయచేసి అర్థం చేసుకోండి. అర్థమవుతుంది బాబు, కానీ ఇప్పటికిప్పుడు చెప్తే పరిష్కారం అవ్వదు. సమస్య ఇంకా పెద్దదవుతుంది. అదే నా భయం కూడా. అందుకే ఇంకొన్ని రోజులు ఈ నిజాన్ని రహస్యంగా ఉంచుదాం. పెళ్లికి ముందే వివరంగా చెప్పుంటే సరిపోయేది. తనకి అంతా తెలుసని ఊరుకోవడం మా పొరపాటే. బాబు, నేను ఈరోజే కావేరితో మాట్లాడతాను. ఎలా ఉండాలో, మీతో ఎలా నడుచుకోవాలో తనకి అర్థమయ్యేలా నేను చెప్తాను. మీ గుణం, మంచితనం తెలుసు కాబట్టి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. నా కూతురు ఏం వాగినా, ఏం పొరపాటు చేసినా మీరు గొడవ పడకుండా దయచేసి సర్దుకుపోండి. సరేనండి, ఉంటాను. రామ్మ కొత్త కోడలా, కోపం తగ్గిందా? మా ఆయన మీద మాత్రం తగ్గింది, కానీ నీ మీదే ఇంకా తగ్గలేదు. నా మీద నేనేం చేశాను? రాత్రి మా ఆయన మీద ఎందుకు కోపడ్డావు? రాత్రా? ఏంటి మీరు చేసిన పని? ఒక ఆడదాని మీద చెయ్యెత్తడం తప్పని తెలీదా? ఓ అదా, అంటే నీ మీద చెయ్యెత్తేసరికి ఆవేశంలో. ఆయన నా మొగుడత్తా, కొడతారు తిడతారు, మధ్యలో నువ్వొచ్చి ఆయన మీద అరవడం నాకు అస్సలు నచ్చలేదు. అప్పుడే అడిగేద్దాం అనుకున్నాను, కానీ మిమ్మల్ని ఏమైనా అంటే మా ఆయనకి ఇంకా కోపం పెరుగుతుందని నేను సైలెంట్ అయిపోయాను. నువ్వు చేసింది మాత్రం తప్పే. సరే, ఒప్పుకుంటున్నాను. సారీ. ఇక మీదట మీ ఆయన మీద నేను సీరియస్ అవ్వను, ఓకేనా? అత్త, సారీ ఏం వద్దులే. నాకు చెప్పాలనిపించింది, చెప్పాను, అంతే. అమ్మ ఏంటి ఎప్పుడు ఫోన్ చేస్తుంది? హలో అమ్మా, ఏంటి పొద్దున్నే ఫోన్ చేసావు? నువ్వు చేస్తున్న పనులకు మురిసిపోయి ఏం చెయ్యాలో తెలియక ఫోన్ చేశాను. పక్కన లేను కానీ ఉంటే మాత్రం 2 చెంపలు పగలగొట్టి మాట్లాడేదాన్ని. అమ్మా, ఏంటి అమ్మా? పెళ్ళంటూ చేసుకుంటే
సూర్యానే చేసుకుంటానని చెప్పిందానివి ఆ ప్రేమంతా ఏమైంది? మెళ్ళో తాళి పడగానే నీ కళ్ళు నెత్తికెక్కాయా? అమ్మా, ముందు నేనేం చేశానో అది చెప్పు, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఏం చేసావో కూడా తెలియడం లేదా? సూర్య లాంటి మనిషిని అనుమానిస్తూ ఆ ఇంట్లో అందరికీ మనశ్శాంతిని ఎందుకు దూరం చేస్తున్నావు? తాళి కట్టించుకున్న తర్వాత సర్దుకుపోవడం అలవాటు చేసుకోవాలి, కానీ లేని సమస్యలు కొని తెచ్చుకోకూడదు. ఆయన నీకు ఫోన్ చేశారా? ఎవరు చేస్తే ఏంటి, నువ్వు నీ పద్ధతి మార్చుకోకపోతే ముందు ముందు చాలా ఇబ్బందులు పడతావు. అది గుర్తుపెట్టుకో. నీ అల్లుడి మాటలు మాత్రమే విని నా మీద కోపడ్డం కాదు, కూతురు బాధని కూడా అర్థం చేసుకో. ఏంటే నీ బాధ? ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు మంచి మనుషులే నిన్ను నాకన్నా బాగా అర్థం చేసుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళని కష్టపెట్టకుండా బ్రతకడం నీకు రావడం లేదా? నేనెవరినీ కష్టపెట్టడం లేదు. మీ అల్లుడి గారి గతమే నాతో కన్నీళ్లు పెట్టిస్తుంది. నన్ను పెళ్లి చేసుకున్నా కూడా మీ అల్లుడు చనిపోయిన మొదటి భార్యని మర్చిపోలేకపోతున్నారు. ముక్కు మొహం తెలియని ఒక మనిషి మొదటి భార్య గురించి గొప్పలు చెబుతుంటే మీ అల్లుడు గారు వింటూ సంతోషించారే తప్ప నా గురించి మాత్రం ఏమీ మాట్లాడలేదు. చనిపోయిన మనిషిని ఇంకా ప్రేమిస్తూ బ్రతికున్న నన్ను పరాయి మనిషిలా చూస్తున్నారు. నోర్ముయ్, ఏది పూర్తిగా తెలియకుండా నువ్విలా వాగొద్దు. నువ్వు అనుకుంటున్నట్టు సూర్య మొదటి భార్య చనిపోలేదు, బ్రతికే ఉంది. ఏంటి, ఆవిడ బ్రతికే ఉందా? ఎక్కడుంది? ఏ ఊర్లో ఉంది? అదంతా నీకు అనవసరం. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు నేనే నీకు చెప్తాను. అప్పటి వరకు అల్లుడి గారిని నీ అనుమానంతో, పిచ్చి ప్రశ్నలతో తనని ఇబ్బంది పెట్టకు. చూడు, అన్నీ మర్చిపోయి నీతో సంతోషంగా ఉండాలనుకుంటున్న మనిషిని నువ్వొక సమస్యగా మారొద్దు. ఇంకొకసారి అల్లుడి గారితో గొడవ పడినట్టు తెలిస్తే ఊరుకునేదే లేదు, చెప్తున్నా. అమ్మా, అమ్మా, చూసావా అత్త? మా ఆయన నా మీద మా అమ్మకి కంప్లైంట్ చేశారు. మా అమ్మ నిజాలు తెలుసుకోకుండా నా మీద అరుస్తుంది. నీ కాపురం ఎక్కడ సమస్యల్లో పడుతుందా అన్న భయంతోనే అలా మాట్లాడారేమో. భయం మా అమ్మకు కాదు, ఇప్పుడు నాకు మొదలైంది. నీకెందుకు భయం? సూర్య గారి మొదటి భార్య చనిపోయిందనుకున్నాను, కానీ ఆవిడింకా బ్రతికే ఉందంట కదా. ఈ విషయం నీకు తెలుసా అత్తా? తెలిసే ఉంటుందిలే. మా ఆయన గురించి అన్నీ తెలిసిన దానివి ఇదెలా మిస్ అవుతా? నేనే ఏం తెలియని తెంగరదాన్ని. ఒకవేళ మా ఆయనకి మొదటి భార్య మీద ప్రేమ పుట్టి ఆవిడే కావాలనుకుని వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? చావు తప్ప నాకు వేరే దారే లేదు. కావే, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. జ్యోతి, పెళ్లి చూపులని పర్మిషన్ తీసుకున్నావు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ న్యూస్ చెప్పలేదు. ఏమైందమ్మా? జాతకాలు చూస్తున్నారు సార్. అంతా ఓకే అనుకున్న తర్వాత కబురు పెడతామని చెప్పారు. మళ్ళీ పర్మిషన్ తీసుకోకుండా ఈ సంబంధం సెట్ అయ్యేలా చూడమ్మా. అనుకున్నవన్నీ జరిగితే ఈ పాటికి జ్యోతికి పెళ్ళవడమే కాదు సార్, ముగ్గురు బిడ్డలకి తల్లయ్యేది. జ్యోతి పెళ్లి గురించి తనకన్నా మీకే తొందర ఎక్కువైనట్టుంది. వర్క్ చేసుకోండి. మొత్తానికి మన బాస్కి జ్యోతికి పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదని తెలిసిపోయింది. ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు సురేష్, మళ్ళీ మళ్ళీ పెళ్లి చూపులకి లీవ్ అడుగుతుందన్న భయం. కిక్కిరిసిపోయిన ట్రైన్లో వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అవుతుందేమో కానీ పెళ్లి విషయంలో మాత్రం మన జ్యోతి ఎప్పుడూ ఆర్ఏసీనే సార్.
జ్యోతికొచ్చిన పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయినట్టు ఎందుకంత సంబరపడుతున్నారు? జాతకాలు చూసి ఫోన్ చేసే వరకు మీరు ఆగలేకపోతున్నారా? జాతకాలు లేవు, జాజికాయ లేవు. సంబంధం ఇష్టం లేనప్పుడు డైరెక్ట్గా చెప్పలేక ఇలా జాతకాలు సాకుగా చెప్తారు అంతే. కరెక్ట్గా చెప్పారు. ఈ రోజుల్లో జీవితాల్ని మార్చేవి జాతకాలు కాదు, పచ్చనోట్లు, పెట్టిపోతలు. నాలాంటి మంచి మనసున్నోడు దయదలిస్తే తప్ప కట్నాలు ఇచ్చుకోలేని ఆడపిల్లలకి పెళ్లి చేయడం అంటే అంత సులువు కాదు సురేష్. గుడ్డిలో మెల్లగా పెళ్లి కాకపోయినా అప్పుడప్పుడు జరిగే పెళ్లి చూపుల వల్లైనా కొద్దో గొప్పో మన జ్యోతి హ్యాపీగానే ఫీల్ అవుతుంది. అంతే కదా జ్యోతి? మా జ్యోతి సంతోషంగా ఉన్నా తట్టుకోలేరు, బాధగా ఉన్నా తట్టుకోలేరు. అసలు మీలాంటోళ్ళు ఏ ఆఫీస్లోనూ ఉండరు. నీలాంటి వాళ్ళు మాత్రం జ్యోతి వెనుకుంటే చాలు, ఎక్కడికక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది. జ్యోతి, వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. కుక్కతోక వంకర తీయడం, వీళ్ళని మార్చడం ఇంపాసిబుల్. నువ్వు నార్మల్గా ఉండు. శ్వేత, నీ ఫ్రెండ్ ఎన్నో నెలల నుండి పెళ్లి చూపుల మీద దండయాత్ర చేస్తుంది. విజయమో వీరస్వర్గమో తేల్చుకునే వరకు ఈ టెన్షన్లు, తలనొప్పులు తప్పవు. నార్మల్గా ఉండటం అంటే నువ్వు చెప్పినంత సులువు కాదమ్మా. జ్యోతి, నీ పరిస్థితి తెలిసిన దానిగా ఒక సలహా ఇవ్వనా? వెదవ పెళ్లి కుదరకపోతేనే మంచిది. దాని గురించి నువ్వు మరీ అంతగా ఆలోచించొద్దు. ఎందుకంటే పెళ్లి చేసుకొని మేం మాత్రం ఏముద్ధరించామని. ఇదిగో సరిత, కడుపు నిండిన మనిషి కూరల గురించి వంకలు పెట్టినట్టు ఇలాంటి మాటలు ఎన్నైనా చెప్తావు. అదే కదా, చూడమ్మా సరిత, పెళ్లి కావాల్సిన అమ్మాయిని ఎంకరేజ్ చేయడం పోయి వద్దని వేదాంతం చెప్తావే. అవును సరిత మేడం, అలాంటి వేదాంతం భాగోతం ఏం చెప్పాలన్నా కూడా మన కృష్ణకుమార్ గారే చెప్పాలి. ఎందుకంటే సార్ పెళ్లి చేసుకుని పెళ్ళాం చనిపోయినా రెండో పెళ్లి కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. సంసారంలో లోటుపాట్లు ఈయనకి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియవు. ఏయ్, ఇప్పుడు నా గురించి ఎవరు అడిగారు? అడగలేదనుకోండి, కానీ 5 ఏళ్ల నుండి రెండో పెళ్లి కోసం మీరు ట్రై చేస్తున్న మాట నిజమే కదా. 2 పిల్లలున్నారు. ఇంకెవ్వరూ కూడా మీకు పిల్లనివ్వడానికి ముందుకు రారు. ఒరే దానయ్య, నీకెందుకురా ఆయన పర్సనల్ విషయాలు? హలో, నన్ను ఒరే గిరే అంటే నిన్ను ఒసే అని పిలవాల్సి వస్తుంది. ఆఫ్టర్ ఆల్ ప్యూని గడివి ఎంత పొగర్రా నీకు? ఇదిగో, ప్యూను గీను అని తక్కువ చేసి మాట్లాడితే యూనియన్లో కంప్లైంట్ ఇస్తాను. దెబ్బకు జాబ్తో పాటు ఫ్యూచర్ కూడా పోతున్నా. మీరేమన్నా పడ్డానికి నేనేం నోరు లేని జ్యోతి మేడంని కాదు, దానయ్యని దడదడలాడిస్తాను. సార్ కమింగ్. కృష్ణకుమార్ గారు, వీడు రోజు రోజుకి రెచ్చిపోతున్నాడండి. యూనియన్ అండ చూసుకునే ఆ బల్బు. నిజమే సురేష్ గారు, కొంతమంది యూనియన్ అండ చూసుకుని రెచ్చిపోతుంటే ఇంకొంతమంది తన సీట్ పవర్ని చూపిస్తూ చెలరేగిపోతున్నారు. ఏం చేస్తాం, ఎవరి అవకాశం వాళ్ళది. మీ వల్ల బాధపడే వాళ్ళు మౌనంగా ఉన్నంతకాలం ఇలా ఇష్టారాజ్యంగా సాగుతుంది. తిరగబడే రోజొచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరి పవర్ ఏంటో. ఒకవేళ మా ఆయనకి మొదటి భార్య మీద ప్రేమ పుట్టి ఆవిడే కావాలనుకుని వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? చావు తప్ప నాకు వేరే దారే లేదు.
సంధ్య 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 ఏమండి ఎంతసేపు అయింది వచ్చి? నా అరుపులు కూడా వినిపించనంత ఆలోచన ఏంటి సంధ్య? ఏం లేదండి, ఊరికే అలా ఏదో. అబద్ధం చెప్పొద్దు. ఇంట్లో ఏదైనా గొడవైందా? లేదండి. నా మీదొట్టు. ఒట్టు, ఏ గొడవ అవ్వలేదు. మరి నువ్వెందుకు అలా ఉన్నావు? నన్ను కూడా పట్టించుకోకుండా దేని గురించి ఇంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏవేవో పనికిరాని ఆలోచనలు, పిచ్చి పిచ్చి భయాలు. ఏంటి, నా భార్య మణికి భయమా? నిన్ను ప్రాణంగా చూసుకునే నేనుండగా నువ్వు ధైర్యంగా ఉండాలి. ఎలాంటి సమస్య వచ్చినా ఆపడానికి, అడ్డుపడ్డానికి నేనున్నాను కదా. మీరు చూపిస్తున్న ఈ ప్రేమకి నేను దూరం అయిపోతానేమో అనిపిస్తుంది. మళ్ళీ నా మొదటి భార్య గురించి ఎంక్వైరీ చేసిందా? ఎన్కౌంటర్ చేస్తుందా? ప్రస్తుతానికి లేదు, కానీ ఫ్యూచర్లో అలాంటి సమస్య వస్తుందేమోనని భయంగా ఉంది. అత్త, కూరగాయలు తీసుకొచ్చాను. తను అడిగే కన్నా ముందే నిజం మనమే చెప్పేస్తే బాగుంటుందనుకుంటున్నాను. నిజం చెప్పేస్తావా? మీ మొదటి భార్య చనిపోయిందనుకున్న తనకి వాళ్ళ అమ్మగారి ద్వారా బ్రతికి ఉందని తెలిసింది. అది ఎవరో కాదు, నేనే అని చెప్తే తన అనుమానం తీరుతుందనిపిస్తుంది.